నాయకుల వరకు బలంగా తిప్పికొట్టాలి. 4, మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళాలి. 5, ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించబడిన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో స్వీకరించి ప్రజల్లో ప్రచారం చేయాలి. 6, మన రాజకీయ ప్రత్యర్థి ఓ జిత్తులో మారి నక్క. అతని అవినీతి సంపాదన, అనుసరించే అక్రమ మార్గాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నుతో నిఘా వేయాలి. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తుల కదలికలపై నిరంతరం అప్రమత్తమై ఉండాలి. అధికార పీఠం ఎక్కామన్న అలసత్వం పనికిరాదు. నాయకుని మాటే అయ్యా తమరి మాటే మాకు సుగ్రీవాజ్ఞ. మీ కార్యదక్షత, మీ కఠోర శ్రమ, రాజకీయ అనుభవం, మీ చతురత అంతా అందరికీ విదితమే. ఆర్య, చంద్రబాబు నాయక, మీరు ఆదేశించండి, మేము పాటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి పరులకు అధికారం దక్కనివ్వం. అప్రజాస్వామికులను ప్రజాక్షేత్రానికి రానివ్వం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈనాడు అధికార పీఠం. మీ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష. అందుకే ఈ మా అందరి నడక మీ వెంటే, మీ అడుగుజాడల్లో నడుస్తాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అనే యజ్ఞంలో సమిధలుగా మారుతాం. మీ మాటే మా బాట, ఇదే మా అందరి భాష. మహానాడు వేదికపై ఇందరు మహారథుల సమక్షంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ సభకు నివేదిక అర్పించే అవకాశాన్ని అతి సామాన్యుడైన నాకు ఇచ్చిన మీకు, మీ అవతారానికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ వద్ద సెలవు తీసుకుంటున్న వరలరామయ్య. నమస్కారం. తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జమా ఖర్చుల వివరాలను సభ ముందు ప్రవేశపెట్టాల్సిందిగా కోశాధికారి శ్రీ మింటే పార్థసారథి గారిని ఆహ్వానించడం జరుగుతుంది. మహానాడు మహాసభకు అధ్యక్ష వహించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, రాష్ట్ర మంత్రివర్యుల వారికి, వేదిక రంచినటువంటి పార్టీ పెద్దలకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వార్షిక ఆర్థిక నివేదిక 2024-2025 31/3/2025 నాటికి ముగిసిన సంవత్సరానికి గాను తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షిప్త ఆర్థిక వివరాలు ఈ క్రింది తెలిపిన విధంగా ఉన్నాయి. సంక్షిప్తంగా వివరణిస్తున్నాను. ఆదాయం సభ్యత రుసుము వల్ల 123,19,00,000 రూపాయలు. విరాళాలు వచ్చినవి 82,05,00,000. వడ్డీపై ఆదాయం 23,05,00,000. వచ్చిన అద్దె 2 లక్షలు. మొత్తం రాబడి 228,31,00,000 రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది. అలాగే ఖర్చులు, ప్రచార నిమిత్తం అయిన ఖర్చు 30,73,00,000. ఆఫీసు అద్దె చెల్లించింది 14 లక్షలు. ఆఫీసు ఖర్చుల కింద 7,99,00,000. తరుగుదల 4,39,00,000. ఉద్యోగస్తుల జీతభత్యాల కింద 71 లక్షలు. కార్యకర్తల సంక్షేమ బీమా 15,84,00,000. ఇతర ఖర్చులు 53 లక్షలు. మొత్తం ఖర్చు 61,33,00,000. మిగులు 166,98,00,000. వార్షిక సంవత్సరం 2025కు గాను కార్యకర్తల సంక్షేమ బీమా, కార్యకర్తల కోసం మరి ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ బీమాకి నిమిత్తం బీమా చెల్లింపుకు 48,09,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే పైన తెలిపిన ప్రకారం మార్చి 2025 సంవత్సరానికి 126,98,00,000 మిగులుతో లెక్కలు ముగింపు చేయడమైంది. 31/3/25 నాటికి పార్టీ యొక్క జనరల్ ఫండ్ విలువ 469.42 లక్షల కోట్లుగా ఉంది.
ఈ వార్షిక నివేదికను సభ్యులు ఆమోదించవలసిందిగా సభను కోరుతున్నాను. నమస్తే. ఈనాటి మహానాడు సమావేశంలో ప్రధాన ఘట్టం, మనందరం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం మరికొద్ది క్షణాల్లో. 75 ఏళ్ల యువకుడు, 47 ఏళ్ల ప్రజాసేవలో తరిస్తున్నటువంటి ధన్యుడు, తెలుగువారికి వెలుగు చూపుతున్నటువంటి ప్రకాశకుడు, తెలుగు జాతి ఆత్మవిశ్వాస ప్రతీక, తెలుగు ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసినటువంటి దార్శనికుడు, జాతీయ రాజకీయ యవనికపై తెలుగువారి ప్రభావాన్ని చాటిన దురంధరుడు, పేదల సంక్షేమం సమగ్రాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించినటువంటి నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహరహం తవ్వించే స్వాప్నికుడు, డ్వాక్రా మహిళలకు అభ్యుదయానికి నాంది పలికినటువంటి దార్శనికుడు, యువతకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు, రాష్ట్ర రాజకీయాన్ని రాష్ట్ర హితం కోసం అన్వయించిన అపర చాణక్యుడు, సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యుడి హితం కోసం వాడిన మేటి నాయకుడు, విధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి శంఖం పూరించిన సమరయోధుడు, రాష్ట్రానికి దిక్సూచి, తెలుగు ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శి, మనందరి పెద్ద ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభా వేదిక ద్వారా మహానాడుకు మార్గదర్శనం చేయాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వేదిక పైన, వేదిక ముందర ఆసీనులైనటువంటి నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రికా విలేకరులకి మనస్ఫూర్తిగా స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా.